క్రింది వాక్యాలలో సరైన దాన్ని గుర్తించండి. మీకు 2 అవార్డులు ఇచ్చాం. ఈ 2 కూడా తెలంగాణకు సంబంధించిన అవార్డులు అండ్ తెలంగాణ సాహిత్య పురస్కారాలు. ఈ 2 ఇచ్చిన అవార్డుల 2 కూడా సో తెలంగాణ సాహిత్య పురస్కారాలు, తెలంగాణ సాహిత్య పురస్కారాలు ఈ 2 అవార్డులు కూడా. సో ఒకటి దాశరథి అవార్డు, ఇది దాశరథి కృష్ణమాచార్యుల గారి పేరుతో స్థాపించారు. రెండోది కాళోజీ అవార్డు, ఇది అయాచితం నటేశ్వర శర్మ పేరుతో స్థాపించారు. అయాచితం నటేశ్వర శర్మ పేరుతో స్థాపించారు. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో దాశరథి అవార్డు, దాశరథి అవార్డు అండ్ ఇటు దిక్కు కాళోజీ అవార్డు తీసుకుంటున్నాను. కాళోజీ. సో ఈ 2 అవార్డులు కూడా 2015 సంవత్సరంలో స్థాపించారు. అండ్ 2 అవార్డుల ప్రైజ్ మనీ కూడా 1,116,000 రూపాయలు మాత్రమే. 1,116,000 రూపాయలు మాత్రమే. ఓకేనా? సో దీనిలో దాశరథి అవార్డు వచ్చేసి దాశరథి 2023లో ఎవరికి వచ్చింది అన్న? సో దాశరథి అవార్డు 2023 గ్రహీత అయాచితం నటేశ్వర శర్మ. సో మీకు ఫస్ట్ నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, నువ్వు ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కాళోజీ అవార్డు 2023 సంవత్సరానికి వచ్చేసి కవి జయరాజ్ గారికి వచ్చింది. కవి జయరాజ్ గారికి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ దాశరథి అవార్డు 2023 కవి జయరాజ్ అన్నాం, తప్పు కాదు, అయాచితం నటేశ్వర శర్మ. అండ్ కాళోజీ అవార్డు అయాచితం నటేశ్వర శర్మ తప్పు, ఎవరు? కవి జయరాజ్కి వచ్చింది. అంటే ఏది సరికాదు ఆన్సర్.